అనా జరగాలట ఏమంటే తిప్పుతూ నేను చెప్పిన మాట చెప్పండి. మమ నూతన స్వగృహేణ నరదోష దృష్టిదోష సకల గండదోష శత్రుదోష వాస్తుదోష వీధిదోష సర్పదోష కాలసర్పదోష శల్యదోష బంధుదోష మిత్రదోష దుష్టపిశాచ బ్రహ్మరాక్షస యక్షకిన్నర కింపురుష గంధర్వ దోష సంపూర్ణ నివారణ సిద్ధ్యర్థేన సకల దేవత ప్రీతయే ఇమాం కూష్మాండఫలం బలిం దదామి. ఓం యాప్పలనీర్య కర్పూరం కిందకేసి ఒక దెబ్బకు పడదు. ఓం యాప్పలనీర్య అబల పుష్పాన్ని పడదులే కొట్టేది. ఓం యాప్పలనీర్య అబల పుష్పాయాస్తు కొట్టేది దెబ్బ పగిలిపోవాలి. యాప్పలనీర్య అబల పుష్పాయాస్తు పుష్పినీః బృహస్పతి ప్రసోద స్థానం పర్లే పర్ అంతేనండి. మరి మీరు ఎందుకు మార్చమన్నారు? నేను చెప్పాను కదా. ఆ రెండింటి మీద పసుపు కలయండి. పైకి పెట్టాయా శివయ్య, పైకి పెట్టదు. అది కాదు గుమ్మడికాయ పైకి వచ్చేటట్టు పెట్టు. అట్ట ఆ బద్దలాగా బద్దలాగా అట్ట పైకి. అది నేను అక్కడ కల్లుపు పెట్టించి నిమ్మకాయలు పెట్టిద్దాం, గడప దగ్గర వెళ్ళేటప్పుడు బాగుంటుందని అనుకున్నాం. సరే ఏదైతే ఏం పెట్టిస్తుంది అని నిలువు పెట్టు. పెట్టేసి పసుపు కుంకాలు వేసి చెప్తా. పసుపు కుంకం బాగా అందుకే ప్యాకెట్ ఆడలేమా తీయలేదా? ఉన్నాయి ఏం పర్వాలేదు. బాగా పసుపు కుంకం పసుపు కుంక రెండింటికి వాడేది మనం కానీ అలా తెప్పిస్తారు. పసుపు ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ కూడా ఒకేసారి కుంకుమ జరిగించి हे भूता बलिमिष्टन्ते प्रैश्चाः बलिं पुष्टिकामो मयि पुष्टिं बलिं पुष्टिं ददामि. ओम गृहदेवताभ्यो नमः. सकल दुर्दोष वीर्यदोष सर्पदोष शल्यदोष सकल दुर्दोष परिहार सिद्ध्यर्थेन इमान् कूष्माण्डफलं बलिं ददामि. कूष्माण्डफलं बलिं ददामि. ओम तदङ्गा ఇప్పుడు మళ్ళీ అవన్నీ సామాన్లు లోపలికి రావాలిగా. మొన్నే చెప్పా పొగ వచ్చినా నాదే. ఓం యాప్పలనీర్య అబల పుష్ప యాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసోద స్థానం ఫలం ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాస్యం వేస్యాత్ అడ్డంగా పెడితే అందరూ వస్తారు. ఫలదాన కల్పోక్త ప్రకారేణ సకల ఫల అవాప్తి సిద్ధిరస్తు. కర్పూరం కిందకేసి ఒక దెబ్బకు వాలకొట్టు. యజమానస్య నూతన గ్రహే కొంచెం సరే వెనక్కి బుజ్జి పక్కకుంటా. నూతన స్వగృహేణ లక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన సకల దుర్దోష సంపూర్ణ నివారణ సిద్ధి ద్వారా ఆనందాది సుఖజీవన యోగ్యత సిద్ధ్యర్థేన సకల శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం ఇమాం నిమ్మఫలం దదామి. పిండేసి వదిలేసి అటుపక్క ఇటుపక్క వదిలేసి ఇసిరేసి ఇలా పిండేసి ఇలా ఇసిరేసి ఇసిరేసి కుడి కుడి చెప్పండి అటు ఇటు ఇసిరేసి ఇందాక మరి ఒకటమని అది దీనికి వచ్చింది అయిపోయిందిగా.
డోర్ ఓపెన్ చేయి. కళ్ళు అటు ఇటు పెట్టండి. సేమ్ అంతే, ఇంకా కదా కళ్ళు పెట్టండి అటు ఇటు. కానీ అది చాలా నిదానంగా ఉన్నారు. పెట్టారా? కళ్ళుకు పెట్టిన తర్వాత నవధాన్యాలు అందినంత దూరం లోపలికి చల్లండి. మీరు పటం పట్టుకోండి. తల్లి నువ్వు ముందుకురా. సేమ్ అంతే, కళ్ళుకు పోసేసే ఈ ఒక్క గడపకే మళ్ళీ ఈ 2 గడపలకే మొత్తం కలిపేసారు అటు ఇటు ఇటు. ఇంకా మిగతావన్నీ మామూలుగా అటు మూల ఇటు మూల పెడితే చాలు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత్నస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమనామః. లక్ష్మీదేవి ప్రత్యేక. నువ్వు ఇంట్లో ఉప్పు అలా పోసి ధనం అలా రావాలి, అర్థమైందా? అలా అనుకుంటూ పోయి అలా దోశ కింద పోసే అంత రావాలి ధనం ఇంట్లోకి. సరేసావా? నవధాన్యాలు అంతే దూరం అందినంత దూరం ఇవ్వు. నా పట్టుకుని ఇసేసి కొంచెం పక్కన ఉండండి. కళ్ళు అటు ఇటు పెట్టండి సార్. నవధాన్యాలు లోపలికి అందినంత దూరం. అయిపోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత్నస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమనామః. రామనామః జాతవేదో లక్ష్మీం నమకామనీం తస్యాం హిరణ్యం విందేయం గానస్మృధానం హస్తభోగాం నస్యాం హస్తినాథ ప్రభు. మీ ఇద్దరు కలిసి దేవుడి పటాలు పట్టుకొని శుభమస్తు అనుకున్న లోపలికి రండి. ఓం అష్టభూతాం సత్యాం హస్తినాథ ప్రభోధినీం శ్రీయం దేవీ ఉపక్పయే. కుడి కాలు ముందు పెట్టండి. శుభమస్తు అనుకున్న లోపలికి రండి. శ్రీయం దేవీ ఉపక్పయే శ్రీమాదేవి కృష్ణ పిల్లనమ్మ. శ్రీమాదేవి కృష్ణ వంటగది దగ్గర ఆగండి. శ్రీమాదేవి కృష్ణ ఫస్ట్ వంటగది అండి. అక్కడే ఉంది కొబ్బరికాయ. చంద్రం కొబ్బరికాయ పెట్టి నిమ్మకాయలు అటు ఇటు పెట్టు. నిమ్మకాయలు అటు ఇటు పెట్టి కళ్ళు పట్టు ఇటు పెట్టి తీసి మొత్తం ఉంది. జాగ్రత్త, నీళ్ళు తక్కువ పట్టుకోవాల్సింది కదా. కళ్ళు పట్టు ఇటు పెట్టి దానం పెట్టి అయిపోయిందా? నవధాన్యాలు స్ట్రైట్ కిచెన్ అందినంత దూరం. అది మీరు కూడా అంతే పెట్టండి. కళ్ళు శ్రీయం దేవి ఉపక్రయే శ్రీర్మాదేవి శ్రీర్మాదేవి కాంశోస్పదం మిరణ్య ప్రాకారం మాట్లాడనమ్మా. కాంశోస్పదం మిరణ్య ప్రాకారం తిరిగి రండి. అలా తిరిగి ఎలా రండి. కాంశోస్పదం మిరణ్య ప్రాకారం మాత్రాంజలం తీం తుత్తాం దర్పయంతీం పద్మే స్థితాం పవర్ణాం తాం ఉపక్రయే శ్రీయం చంద్రాం సువాసాం సదాజలం తీం శ్రీయం లోకే దేవస్తంధారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీమే సదాం తాం వృణే ఆదిత్యవర్ణే తపదోతి యాతో వనస్పతిస్థ వృక్షోదల్వః. అక్కడ ఇక్కడ కళ్ళు పెట్టి నిమ్మకాయలు ఇక్కడ కలుపు పెట్టాక నవధాన్యాలు చదివా చదువు. రాయి తెచ్చాను మళ్ళీ అక్కడ అక్కడ అయిపోయింది. పట్టుకోవచ్చు కదా. నడువుకే నడువుకి ఇప్పుడు ఎలా కట్టుకుంటాం. ఆయన పెట్టిన తర్వాత మీరు పెట్టిన తర్వాత సుమయ్య గారు పెట్టిన తర్వాత అలవాటు రావులమ్మల మీరే నెక్స్ట్
నువ్వు కూడా నిండా ఉండాలి, నేను ఎత్తుగా ఉండకూడదు. బుజ్జి నువ్వు బుజ్జి ఆ పళ్ళని తీసుకో, బుజ్జి వేస్తావు. వేయాలి వేయాలి అందరూ జంటలు జంటలే. కానీ బాబా గురువు 2 నిమిషాలు అయితే కట్టించేసి అక్కడ వడి బియ్యం ఉంది, ఆ వడి బియ్యం కట్టించేసి తెలియదు అనుకో, లేనిపోయిన కూడా పంతుంది అది. ఓం ఇది కన్నుపు కోసి అయితే మీ ఇద్దరిలో మార్చుకోండి. సేమ్ అంతే మీతో కానిచ్చింది అమ్మా. ఆ ఒక్క గది తల్లి నువ్వే, ఆ ఒక్క గది లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట గదిలో నిలబడి దింపేసి ఇంట్లో నువ్వు 11 సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదం మానః జాతవేదలక్ష్మీం మనమగామీం యస్యాం హిరణ్యం ప్రబోధం నాగారాజ్యస్మాన్నిం దేహం వృషాహం యస్సుఖిప్పలితావోద్గారిహ్యాదాజ్యమన్నహం సృజః పంచదశబ్దం చ శ్రీకామత్సంతం దవేద ఆనందకర్తమద్వాదాన్. భయపడుతుందా? మీరు వెనకాలండి, వెనకాలండి. పీచ్ అటు పెట్టు, ఒకటేమో అటు పెట్టు, ఒకటి ఇటు పెట్టు, అది పసుపు అటు పెట్టు అంతే. కల్లుపు పోయి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పోయి పిడికెడతాడు అంతే, పోయి కలిసి పోయి 2 చేతులు కలిపి మళ్ళీ అంతే తీసుకుని ఇటు పోయి అంతే. అయిపోయిందా? అవదాన్ని వచ్చాను ఎదురు అయిపోయిందా? మళ్ళీ మీ ఇద్దరే కానీ సేమ్ అంతే. కల్లుపు పోయడం అవదాన్ని లేదు. గడపతో అయిపోతుంది ఇల్లంతా అక్కడ బాత్రూంలో మీద ఉన్నాయి కదా, నవదంగా చదువుకుని వచ్చామనుకో ఆవిడికి పాపం వడి బియ్యం కట్టేయడం కామన్ చంద్ర. అరే పండు ఇటు ఉండు ఒకసారి, ఇటు రైట్ అయితే లైట్లు ఉన్నాయా? వచ్చి ఇద్దరు రండి బయటికి, ఒకసారి ఇటు చూడండి.